నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమంలో డాక్టర్ అరవింద్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో సివిల్ సర్జన్గా చేస్తూ ఉన్నారు. ఇక మన సిద్దిపేటలో కూడా సునంద హాస్పిటల్ ఎస్ఎస్ఆర్ మెడికల్లో ఎవ్రీ ఫస్ట్ సండే అండ్ థర్డ్ సండే విజిట్ చేస్తూ ఉంటారు. ఎండోక్రాలజిస్ట్, ప్రముఖ ఎండోక్రాలజిస్ట్ వీటికి సంబంధించిన సేవలను అందిస్తూ ఉంటారు. ఈ డాక్టర్ గారు ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు. నమస్తే సార్. నేను డాక్టర్ అరవింద్, సివిల్ అసిస్టెంట్ సర్జన్, ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో చేస్తున్నాను యాజ్ ఎ ఎండోక్రైనాలజిస్ట్. ఇక్కడ ప్రతి మొదటి సండే, మూడో సండే ఇక్కడ సిద్దిపేటలో సునంద హాస్పిటల్ ఎస్ఎస్ఆర్ మెడికల్లో ఈ సేవలు అందించడానికి నేను వస్తున్నాను. సార్, ఎండోక్రాలజిస్ట్గా ఇట్స్ మనకి న్యూ టాపిక్ ఇది. అంటే డయాబెటీస్ అని మనం విన్నాం, కానీ ఎండోక్రాలజిస్ట్కి సంబంధించి కొన్ని టాపిక్స్ ఉంటాయి. దీంట్లో ఈ డయాబెటీస్ అనేది మేజర్ టాపిక్ అయిపోయింది ఈ రోజుల్లో. డయాబెటీస్ ఎవ్రీ పర్సన్ ఫేసింగ్ ఈ ప్రాబ్లం. దీనికి సంబంధించి డయాబెటీస్ చిన్నపిల్లల్లో వస్తుంది, పెద్దల్లో వస్తుంది, ప్రెగ్నెన్సీలో వస్తుంది. అసలు ఈ డయాబెటీస్ ఎఫెక్ట్ పిల్లల్లో ఏ విధంగా ఉంటుంది, పెద్దల్లో ఏ విధంగా ఉంటుంది? అసలు ఈ డయాబెటీస్ అనేది రావడానికి ముఖ్య కారణాలు ఏంటి? ఈ డయాబెటీస్ ఈ మధ్యలో చాలా పెరిగాయి. యాక్చువల్లీ డయాబెటీస్ మన ఇండియాలో వరల్డ్లో ఇండియా నెంబర్ 1 క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్ అని అంటారు. ఈ డయాబెటీస్ మెయిన్గా చెప్పాలంటే మూడు రకాలు ఉంటాయి. యాక్చువల్లీ కొంచెం మందిలో పెద్దల్లో వచ్చేది, పిల్లల్లో వచ్చేది, ఇంకొకటి గర్భిణీ స్త్రీలలో వచ్చేది. ఇది పెద్దల్లో వచ్చేది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల. ఇది వాళ్ళకు మొదలు 50 ఇయర్స్ 40 ఇయర్స్ తర్వాత మొదలవుతాయి డయాబెటీస్. ఈ పిల్లల్లో వచ్చేది ఇన్సులిన్ లోపం వల్ల, అంటే ఇన్సులిన్ బాడీలో లేకపోవడం వల్ల వచ్చే డయాబెటీస్ని టైప్ 1 డయాబెటీస్, పిల్లల్లో వచ్చే డయాబెటీస్ అంటాం. పెద్దల్లో వచ్చేది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల, అంటే ఇన్సులిన్ పనితనం తగ్గడం వల్ల ఇది వాళ్ళకు వచ్చే డయాబెటీస్ని మనం టైప్ 2 డయాబెటీస్ అంటాము. ఈ ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తాయి. అది యాక్చువల్లీ ప్రెగ్నెన్సీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చే డయాబెటీస్ని మనం గెస్టేషనల్ డయాబెటీస్ అని అంటాం. ఈ గెస్టేషనల్ డయాబెటీస్ ఉండే ప్రెగ్నెంట్ పేషెంట్స్ వీళ్ళు తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత టైప్ 2 డయాబెటీస్గా మారే అవకాశం చాలా ఎక్కువ ఉంటాయి. ఈ డయాబెటీస్లో మీరు అన్నట్టుగా వీళ్ళు ఈ డయాబెటీస్ వచ్చినప్పుడు తీసుకునే కేర్ ఏంటి? వీళ్ళు చేసే ఫుడ్ డైట్ ఏదైనా ఉంటుందా? ఇది మామూలుగా అయితే పిల్లల్లో మనం సపరేట్ డైట్ అంటూ ఏమీ అడ్వైస్ చేయము. ఎందుకంటే వాళ్ళకి ఎదుగుదలకు అన్నీ అవసరం పడతాయి. ఫ్యాట్స్ అవసరం పడతాయి, కార్బోహైడ్రేట్స్ అయినా కానీ, ప్రోటీన్స్ అయినా కానీ. వాళ్ళని మనం జనరల్గా హెల్తీ డైట్ తీసుకోమంటాము. వాళ్ళకి అనుగుణంగా ఎక్కువ కాకుండా మోతాదు లెవెల్లో తీసుకోమని చెప్తాం. అన్నీ తీసుకోవాలి. దానికి అనుగుణంగా ఎంత ఇన్సులిన్ అవసరం పడుతుందో అంత తీసుకుంటే సరిపోతుంది. అదే టైప్ 2 డయాబెటీస్లో మనం ఆహారంలో కొంచెం రెస్ట్రిక్షన్ చేయాల్సి ఉంటుంది. ఇది మామూలుగా టైప్ 2 డయాబెటీస్లో ఫైబర్ డైట్ ఎక్కువ తీసుకోవాలి, వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది రైస్ లాంటి సింపుల్ కార్బోహైడ్రేట్స్ అవాయిడ్ చేయాలి, రిఫైన్డ్ ఆయిల్ వాడుతూ ఉండాలి, ప్రోటీన్ కొంచెం ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. మామూలుగా నాన్ వెజిటేరియన్ కూడా మనం తక్కువ తీసుకుంటూ ఉండాలి. ఇది నార్మల్ చికెన్ తీసుకుంటే వితౌట్ స్కిన్ తీసుకోవాలి. ఫిష్ లాంటివి ఎక్కువ తీసుకోవచ్చు, ఎందుకంటే దాంట్లో ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. అది బెనిఫిషియల్ ఉంటుంది హార్ట్ డిజీజ్కి. అలానే మటన్ లాంటివి లేదంటే ఫ్యాట్ ఉన్న మీట్ ఏదైనా సరే కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. ఈ డయాబెటీస్ వచ్చినప్పుడు నార్మల్గా సర్జన్స్ అంటే వారికి చిన్న గాయాలైనా కూడా మానకుండా ఉంటాయి. అలాగే సర్జరీ చేసేటప్పుడు సర్జరీ పేషెంట్స్ ఎవరన్నా ఎలాంటి సర్జరీ అయినా సరే, డెలివరీ వాళ్ళు కానీ, ప్రెగ్నెన్సీ కావచ్చు, అట్లాంటప్పుడు ఈ డయాబెటీస్ ఉంటే మీరు ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు? నార్మల్గా సర్జరీకి వెళ్ళే పేషెంట్స్ ప్రతి ఒక్కరూ ఇన్సులిన్ మీద ఉండాల్సి అవసరం పడుతుంది. ఎందుకంటే సర్జరీ టైంలో స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల మనకు ట్యాబ్లెట్స్ ఎంత అవసరం పడుతుందో అంత సరిపోకపోవచ్చు డయాబెటీస్ కంట్రోల్ చేయడానికి. అందుకే మనం ప్రెగ్నెన్సీకి వెళ్ళే పేషెంట్స్ అయినా సరే, లేదంటే సర్జరీకి వెళ్ళే పేషెంట్స్ అయినా సరే, లేదంటే స్ట్రెస్లో ఉన్న పేషెంట్స్, ఇన్ఫెక్షన్స్ ఉన్న, హాస్పిటల్లో అడ్మిటెడ్ ఉన్న పేషెంట్స్ అయినా సరే వాళ్ళకి ఇన్సులిన్ మ్యాండేటరీగా ఇస్తాము. ట్యాబ్లెట్స్ వాళ్ళకి అంతగానం పనిచేయవు.
ఈ డయాబెటీస్లో మీరు అన్నట్టు నార్మల్గా సర్జరీ టైప్ అయిన ఎండోక్రాలజీకి సంబంధించి ఈ టాపిక్ వచ్చింది. సో జనరల్ డయాబెటీస్కి దీంట్లో లేటెస్ట్గా ఇచ్చే ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయి? లేటెస్ట్గా చాలా డ్రగ్స్ వచ్చాయి. కొన్ని నార్మల్గా అయితే టైప్ 1 డయాబెటీస్కి ఇన్సులినే బెస్ట్, దాన్ని మించి డ్రగ్ ఏం లేదు. కాకపోతే దాంట్లో అడ్వాన్సెస్ ఏంటంటే ఈ రీసెంట్గా ప్యాంక్రియాటిక్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ ఇది లేదంటే ఐలెట్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కానీ, అంటే బీటా సెల్స్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే కణాలని మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తాం, దాన్ని ఐలెట్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాము. లేదంటే ప్యాంక్రియాస్ మొత్తాన్ని మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తాము. ఇది పిల్లల్లో వచ్చే డయాబెటీస్లోని దీంట్లోని అడ్వాన్సెస్. ఈ టైప్ 2లో వచ్చే అడ్వాన్సెస్ టాబ్లెట్ రూపాల్లో చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. ఇది నార్మల్ కొన్ని డ్రగ్స్ వచ్చాయి, ఇంజెక్షన్స్ కానివ్వండి. అవి ఏంటంటే ఇంజెక్షన్స్ ఇప్పుడు వచ్చే లేటెస్ట్ ఓరల్ డ్రగ్స్ అయినా సరే ఇది కొంచెం లావుతనాన్ని తగ్గిస్తాయి, వెయిట్ తగ్గిస్తాయి. దాంతోపాటు ఇది మన డయాబెటీస్ కంట్రోల్ కానివ్వండి, షుగర్ కంట్రోల్ కానివ్వండి, అవి చాలా బెటర్గా ఇది పర్ఫామ్ చేస్తాయి. మెయిన్గా దీంట్లో వచ్చేది ఇంకా థైరాయిడ్ ఉంది. థైరాయిడ్ అది కూడా చాలామంది ఇబ్బంది పడుతుంటారు, గొంతుకు సంబంధించి వాపులు వస్తుంటాయి, థైరాయిడ్ వాపు. అంటే మెయిన్గా థైరాయిడ్ గ్లాండ్కి సంబంధించి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే ఈ థైరాయిడ్ వస్తుంది. అసలు థైరాయిడ్ ఎందుకు వస్తుంది? మామూలుగా థైరాయిడ్ రోగాల్లో 3 రకాలు మెయిన్ రోగాలు. ఒకటి థైరాయిడ్ ఎక్కువ పనిచేయడం, ఒకటి తక్కువ పనిచేయడం, ఇంకోటి ఈ థైరాయిడ్ గ్లాండ్లో కంతులు ఉండడం. ఈ 3 రకాల్లో ఒకటి హైపోథైరాయిడిజం అంటాము. థైరాయిడ్ ఎక్కువ పని చేయకపోతే తక్కువ పని చేయడం వల్ల దాన్ని హైపోథైరాయిడిజం అంటాము. ఎక్కువ పని చేస్తే దాన్ని హైపర్ అంటాము. దాంతో కంతులు ఉంటే అవి థైరాయిడ్ నాడ్యూల్స్ అంటాము. అంటే దాంట్లో కొంచెమందికి ఆ నాడ్యూల్స్ క్యాన్సర్సా లేకపోతే బినైన్ నాడ్యూలా అన్నది తెలుసుకోవాలి. ఇవి 3 రకాలు మామూలుగా జనరల్గా చెప్పాలంటే. దీనికి సంబంధించి హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ని మెయిన్గా ఫైండ్ అవుట్ చేయడానికి ఎలాంటి టెస్ట్లు ఉన్నాయి లేటెస్ట్గా ఇప్పుడు వచ్చినాయి? ఎండోక్రాలజిస్ట్ సంబంధించి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ కావచ్చు, లేటెస్ట్ టెస్ట్ కావచ్చు, అలాంటి ఏమున్నాయి అసలు? మామూలుగా థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ చేయడానికి నార్మల్గా బ్లడ్ టెస్ట్ సరిపోతుంది. అంటే థైరాయిడ్ ఎక్కువ పని చేస్తుందా లేదంటే తక్కువ పని చేస్తుందా అన్నది తెలియడానికి ఈ బ్లడ్ టెస్ట్ సరిపోతుంది. ఆ బ్లడ్ టెస్ట్ కంతులకి యాక్చువల్లీ స్కాన్ చేయాల్సి ఉంటుంది. అది క్యాన్సరస్ నాడ్యూలా లేదంటే బినైన్ నాడ్యూలా అన్నది చూసుకోవడానికి. ఇంకోటి ఈ ఫంక్షన్ తెలియడానికి కూడా మనకు టెక్నీషియన్ స్కాన్ అని న్యూక్లియర్ స్కాన్స్ చేస్తాము. ఆ స్కాన్స్ కూడా లేటెస్ట్గా అవైలబుల్ ఉన్నాయి. జనరల్గా ఊబకాయం చాలామందికి ఒబెసిటీ వస్తుంది, కొలెస్ట్రాల్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. వాటి వల్ల చాలామంది బాధపడుతుంటారు. ఒబెసిటీ ఉండడం వల్ల బ్రీతింగ్ సరిగ్గా తీసుకోకపోవడం, వాకింగ్ ఇబ్బంది అవ్వడం, వీటన్నిటికి సంబంధించి కొలెస్ట్రాల్ ఎక్కువ ఫామ్ అవ్వడానికి కానీ వీటికి సంబంధించి ఇలా ఫామ్ కాకుండా ఇలాంటి ఇబ్బందులు పడకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఎందుకు ఫామ్ అవుతున్నాయి? ఈ ఒబిసిటీ అన్నది ఒక బ్యాలెన్స్ మెయింటైన్ లేకపోవడం వల్ల, అంటే ఇంబ్యాలెన్స్ ఉండడం బాడీలో. ఇంబ్యాలెన్స్ మామూలుగా మనం తినే తిండి ఇంకా మనం చేసే ఎనర్జీ ఎక్స్పెండిచర్ కానివ్వండి, ఇవి 2 బ్యాలెన్స్ లేకపోతే మనకు డయాబెటీస్ వస్తాయి. ఈ బ్యాలెన్స్ అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క బ్యాలెన్స్ ఉంటుంది. అంటే ఒక్కొక్క లెవెల్ ఆఫ్ సెట్ పాయింట్ ఉంటుంది. ఆ సెట్ పాయింట్ ఒక్కొక్కరికి వేరుగా ఉంటుంది. అంటే ఒకరు కొంచెమంది ఎక్కువ తింటారు, కొంచెమంది తక్కువ పని చేస్తారు, అయినా వాళ్ళ వెయిట్ మెయింటైన్ అవుతుంది. కొంచెమంది తక్కువ తిన్నా కానీ ఎక్కువ పని చేసినా కానీ వాళ్ళ వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క ఇండివిజువల్కి సపరేట్ సెట్ పాయింట్ ఉంటుంది. ఆ సెట్ పాయింట్ని మనం తెలుసుకొని దానికి అనుగుణంగా యాక్టివిటీ చేస్తూ ఉండాలి. దానికి అనుగుణంగా మనం తినే దాన్ని కంట్రోల్లో పెట్టుకుంటూ ఉండాలి. జనరల్గా ఈ బోలు ఎముకల వ్యాధి కానీ కాల్షియం సంబంధిత వ్యాధులు కూడా కొందరిలో చాలా వరకు బోన్స్ ఉంటాయి. వాళ్ళు ఫిట్గా నడవలేకపోతుంటారు, స్టాండింగ్ కూడా సరిగా నిలవలేకపోతుంటారు. వాళ్ళకి సంబంధించి కాల్షియం ఎఫెక్ట్ ఏ విధంగా బాడీలో, అంటే హై ఉంటే ప్రాబ్లం అవుతుందా, లో ఉంటే ప్రాబ్లం అవుతుందా, అసలు దానికి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? కాల్షియం ప్రాబ్లం చిన్నపిల్లల్లో యాక్చువల్లీ కాల్షియం ప్రాబ్లం ఉంటే హైట్ పెరగకపోవడం కానివ్వండి, ఇది లేదంటే బోన్స్ వంకరపోవడం కానివ్వండి, షార్ట్గా పెరగడం, ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి. అదే పెద్దల్లోకి వచ్చేసరికి కాల్షియం తక్కువ ఉన్నా కానీ బోన్స్ ఆస్టియోపోరోసిస్, అంటే బోన్ మెత్తబడిపోతూ ఉంటుంది, ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఓల్డ్ ఏజ్లో. ఇది రెండు డిస్టింక్ట్ ఫీచర్స్ అన్నట్టు. వీటిని ఈ బోన్స్
ఏవైతే పిల్లల్లో కాల్షియం తక్కువ ఉండడం వల్ల బోన్స్ మెత్తబడిపోయి వంకరపోవడం అన్నది జరుగుతాయో అవి నార్మల్లీ వైటమిన్ డి డెఫిషియన్సీ కానీ లేదంటే కాల్షియం తక్కువ తీసుకోవడం వల్ల కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా వేరే కారణాల వల్ల కూడా ఈ బోన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాకపోతే అవన్నిటిని మనం ఇన్వెస్టిగేషన్స్ చేస్తే తెలుస్తూ ఉంటాయి. దాన్ని ఎలా రెక్టిఫై చేయాలి ఏంటి అన్నది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చూసుకోవచ్చు. ఈ నార్మల్గా పెద్దల్లో వచ్చే బోన్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఆస్టియోపోరోసిస్ అంటామో అది యాక్చువల్లీ ఫ్రాక్చర్స్కి లీడ్ అవుతాయి. ఈ ఫ్రాక్చర్స్ నార్మల్లీ మనం పెద్దల్లో చూస్తూ ఉంటాం. 60 సంవత్సరాలు 70 సంవత్సరాల పేషెంట్స్ ఎవరైనా సరే ఫ్రాక్చర్స్ రావడం, ఫీమర్ ఫ్రాక్చర్ కానీ లేదంటే హిప్ ఫ్రాక్చర్ కానీ, వాళ్ళు ఫ్రాక్చర్ అయిన ఒక 6 నెలలు సంవత్సరం ఉంటారు, దాని తర్వాత చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ ఫ్రాక్చర్స్ని మనం ప్రివెంట్ చేస్తే వీళ్ళ లైఫ్ స్పాన్ ఇంకో 10 సంవత్సరాలు పెంచేటట్టు ఉంటాయి. దానికి ఉండే మందులు మనం వాడాల్సి ఉంటుంది. దాన్ని వాళ్ళని చాలా వరకు ఆస్టియోపోరోసిస్ని, బోన్ ప్రాబ్లమ్స్ని మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. అది కూడా మనం కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకో 10 సంవత్సరాలు వాళ్ళ లైఫ్ స్పాన్ని పెంచవచ్చు మనం. జనరల్గా స్త్రీలలో వచ్చే ప్రాబ్లమ్స్, పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా రావడం, పీరియడ్స్ వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, ఇవన్నీ అసలు వాళ్ళకి రావడానికి అసలు ప్రాబ్లమ్స్ ఏంది? మెయిన్గా ఈ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ రావడం వల్ల చాలామంది బాధపడుతూ ఉంటారు. అసలు దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ కానీ ఏదన్నా ఎలా ఉంటుంది అసలు? నార్మల్గా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ రావడం నార్మల్గా బాడీలో ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కానీ లేదంటే జనరల్లీ పేషెంట్ లావు ఉంటే వాళ్ళు ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి దానివల్ల ఓవేరియన్లో ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. ఓవేరియన్ అబ్నార్మాలిటీస్లో కొంచెం ఆండ్రోజిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల చిన్న చిన్న ఫాలికల్స్ ఫామ్ అవుతాయి. దీంట్లో ఓవరీస్లో ఫాలికల్స్ ఫామ్ అయ్యి ఆండ్రోజన్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం వల్ల వాళ్ళకు ఓవ్యులేషన్ సరిగ్గా అవ్వకుండా ఈ ఇరెగ్యులర్ మెన్సెస్ కానివ్వండి లేదంటే హిర్సిటిజం అంటే అబ్నార్మల్ ఏరియాలో కొంచెం వెంట్రుకలు పెరగడము అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. వీటిని మనం జనరల్లీ దీన్ని PCOS అంటాము, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాము. దీన్ని వెయిట్ లాస్, దాంతో ఫిజికల్ యాక్టివిటీ ఇంప్రూవ్ చేయడం వల్ల కొన్ని రోజులు మనం కాంట్రసెప్టివ్ పిల్స్ వాడినా ఇది కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు హిర్పుడిజం అని మీ ఎండోక్రైనాలజిస్ట్ లాంగ్వేజ్లో హిర్పుడి అంటే ఆడవాళ్ళు మీరు అన్నట్టు అవాంఛిత రోమాలు, కొందరికి బాయ్స్కి సంబంధించి వాళ్ళకి రోమాలు రాకపోవడం, అంటే వెంట్రుకలు ఎక్కువగా రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు. అసలు మెయిన్గా ఇవి రావడానికి కారణాలు ఏంటి? నార్మల్గా హిర్సిటిజం అంటే అబ్నార్మల్ ఏరియాలో యాక్చువల్ ఫీమేల్స్లో ఈ వెంట్రుకలు పెరగడము. ఇది నార్మల్లీ ఆండ్రోజన్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఈ ఆండ్రోజన్స్ అన్నది అడ్రినల్ గ్లాండ్లో కానీ లేదంటే నార్మల్లీ గోనాడ్స్ అంటే ఓవరీలో ఫీమేల్లో దాంట్లోంచి ప్రొడ్యూస్ చేస్తాయి. నార్మల్గా PCOSలో జనరల్లీ ఇది చూస్తాము. లేదంటే కొన్ని ట్యూమర్స్లో కూడా అడ్రినల్ గ్లాండ్ ట్యూమర్స్ కానీ లేదంటే ఓవేరియన్ ట్యూమర్స్లో కానీ ఇట్లాంటివి మనకు తెలుస్తూ ఉంటాయి. అవి ఏ కారణం వల్ల, అంటే నార్మల్ ట్యూమర్ వలన లేదంటే PCOD వల్ల ఇది ఆండ్రోజన్స్ పెరిగాయా లేదా అన్నది మనం కనుక్కుంటే దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ చేయొచ్చు. జనరల్గా మీరు అన్నట్టు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉంటుంది. టెస్టోస్టెరాన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. ఆ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు హైగా రిలీజ్ అవ్వడం వల్ల మొత్తమే రిలీజ్ కాకపోవడం వల్ల అసలు ఆ టెస్టోస్టెరాన్ హార్మోన్ ప్రభావం లేడీస్లో ఏ విధంగా ఉంటుంది? లేడీస్లో టెస్టోస్టెరాన్ నార్మల్లీ ఓవరీస్లో ప్రొడ్యూస్ అవుతాయి. లేదంటే దాని ప్రికర్సర్స్ అన్నవి మనకు అడ్రినల్ గ్లాండ్ నుంచి వస్తాయి. అక్కడ నుంచి వచ్చినా కానీ టెస్టోస్టెరాన్ మళ్ళీ ఓవరీస్లోకి వెళ్ళి అక్కడ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఇవి బాగా పెరగడం వల్ల ఇది వాళ్ళ మస్కులర్ బిల్ట్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. వాయిస్లో చేంజెస్ రావడం కానీ లేదంటే జెనైటల్ ఏరియాలో కొంచెం అబ్నార్మాలిటీస్, హైపర్ పిగ్మెంటేషన్ అంటే పిగ్మెంటేషన్ కొన్ని డార్క్నెస్ రావడం కానివ్వండి. ఇది లేదంటే ఇందాక చెప్పినట్టు ఇది నార్మల్గా అబ్నార్మల్ ఏరియాలో కొంచెం ఎయిర్ రావడం కానీ జరుగుతూ ఉంటాయి. ఈ ఆండ్రోజన్స్ వల్ల వాళ్ళ కొంతమంది ఫీమేల్లో సెక్షువల్ డ్రైవ్ కూడా ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. మీరు అన్నట్టు వాయిస్ చేంజ్ అంటుంటారు. కొందరికి అంటే లేడీస్కి బాయ్స్ వాయిస్ రావడం, లేడీస్కి బాయ్స్కి లేడీస్ వాయిస్ రావడం, ఇవి దేనికోసం? ఈ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల అవుతుంటాయా? నార్మల్గా ఫీమేల్స్లో బాయ్స్ వాయిస్ రావడము అది ఆండ్రోజన్ ఎక్కువ ఉండడం వల్ల వస్తాయి. బాయ్స్లో ఫీమేల్ వాయిస్ రావడం
ఆండ్రోజన్ తక్కువ ఉండడం వల్ల వస్తూ ఉంటాయి. అలాగే మెయిన్గా ఈ ఎత్తు లోపాలు కూడా చాలా వరకు కొందరు హైట్ బాగా పెరగడం, కొందరు హైట్ చిన్నగా ఉండడం, మరుగుజుల్లాగా అంటే వీళ్ళకి సంబంధించి కూడా ఈ హార్మోన్సే ఇలాంటి కీలక పాత్ర పోషించే, అంటే హార్మోన్ ఇన్బ్యాలెన్స్, హార్మోన్ రిలీజింగ్ సరిగా లేకపోవడం వల్లనే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అసలు ఏం జరుగుతుంటుంది? నార్మల్గా పిల్లల్లో పెరగడానికి హార్మోన్స్ చాలా అవసరం. ఫస్ట్ 1 to 2 years న్యూట్రిషనల్ కాజెసే ఇది. నార్మల్గా హైట్ పెరగకపోతే, అంటే పుట్టిన తర్వాత ఇది మొదటి 2 సంవత్సరాలు హైట్ పెరగకపోతే, తిన్న తిండి సరిగ్గా మనం అందియకపోతే దానివల్ల హైట్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి 2 సంవత్సరాలు దాటిన తర్వాత చాలా హార్మోన్స్ యాక్ట్ అవుతూ ఉంటాయి. అంటే నార్మల్గా థైరాయిడ్ హార్మోన్ కానివ్వండి, కార్టిజోల్ కానివ్వండి, లేదంటే ఇందాక చెప్పిన కాల్షియం, వైటమిన్ డి కానివ్వండి, లేదంటే గ్రోత్ హార్మోన్. ఇవన్నీ కారణాల వల్ల హైట్ పెరగకపోవడము, లేదంటే హైట్ మించి, అంటే నార్మల్ కంటే మించి పెరగడము అన్నది జరుగుతూ ఉంటాయి. ఈ హైట్ పెరగకపోవడం అంటే మరీ చిన్నగా ఉండడం లేదా పెద్దగా అవ్వడం ఇలాంటి అయినప్పుడు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వీళ్ళు వెళ్ళి ఏదో డ్రగ్స్ వాడి జిమ్కి వెళ్ళినప్పుడు, జిమ్ కానీ ఏదైనా హైట్ వారికి సంబంధించి వాళ్ళు ఒక పౌడర్స్ కానీ లేకపోతే డ్రగ్స్ కానీ ఏదైనా స్టెరాయిడ్స్ కానీ వేసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? అసలు అది ఎంతవరకు కరెక్ట్? నార్మల్గా మనం జిమ్లలో చూస్తూ ఉంటాం, వాళ్ళు సప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు. కొన్నిసార్లు తెలియకుండా హార్మోనల్ ఇంజెక్షన్స్ కూడా తీసుకుంటారు బాడీ బిల్డింగ్ కోసము. అది యాక్చువల్లీ నార్మల్ డోస్ కంటే, అంటే బాడీలో ఇది మనకు అవసరం ఉన్నంత కాకుండా దాని సూప్రాఫిజియలాజికల్ డోస్, అంటే నార్మల్ కంటే ఎక్కువ డోసెస్ వాడితేనే మనకు అట్లాంటి అలాంటి మజిల్ బిల్డింగ్ లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ సూప్రాఫిజియలాజికల్ డోసెస్ కాబట్టి వీళ్ళకి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఉంటాయి. నార్మల్లీ జనరల్లీ మనం ఆండ్రోజన్స్ ఇంజెక్షన్ రూపంగా అట్లాంటివి తీసుకుంటూ ఉంటాము. దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏంటంటే బోన్ ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కొంచెమందికి ఇన్ఫర్టిలిటీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, కొంచెమందికి సెక్షువల్ డిస్ఫంక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల తర్వాత ఎక్కువ రోజులు వాడడం వల్ల తర్వాత ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చేసి నార్మల్గా డిప్రెషన్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళు. ఇప్పుడు యంగ్ ఏజెస్లో సాధారణంగా వాళ్ళకి వచ్చే కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి, అంటే రుగ్మతలు. అలాగే దానికి సంబంధించి పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది, పీయూష గ్రంథి అనేటువంటిది హార్మోన్స్ ఎవ్రీథింగ్ ఎంగేజ్లో కానీ ఎంగేజ్లో ఉన్న లేడీస్లో కావచ్చు, బాయ్స్లో కావచ్చు, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉంటాయి. ఇవన్నీ ఫేస్ చేస్తూ ఉంటాం ప్రాబ్లమ్స్. ఈ పిట్యూటరీ గ్లాండ్ ఫంక్షన్ అంటే ఎంజైమ్స్ కానీ హార్మోన్స్ కానీ రిలీజ్ చేయకపోవడం వల్ల ఈ ఎంగేజ్లో ఉన్న వాళ్ళు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు ఆ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి? పిట్యూటరీ గ్లాండ్ ఒకవేళ ఫంక్షన్ కరెక్ట్గా లేకపోతే అసలు ఏమవుతుంది? మనకు ఎండోక్రైనాలజీలో ఏవైతే గ్లాండ్స్ ఉంటాయో, అంటే థైరాయిడ్ కానివ్వండి, లేదంటే బ్రెస్ట్ గ్లాండ్, పారాథైరాయిడ్, లేదంటే అడ్రినల్ గ్లాండ్స్ కానివ్వండి, ఇవన్నిటిది మాస్టర్ ఇవన్నిటిని స్టిమ్యులేట్ చేసే ఆర్గన్ని పిట్యూటరీ అంటాం. మళ్ళీ పిట్యూటరీని కూడా స్టిమ్యులేట్ చేసే ఆర్గన్ని హైపోథలామస్ అంటాం. ఇవన్నిటిని స్టిమ్యులేట్ చేయాలి, ఇవన్నీ సరిగ్గా పనిచేయాలంటే పిట్యూటరీ నుంచి కొన్ని హార్మోన్స్ రిలీజ్ చేస్తారు. అవి ఏంటంటే స్టిమ్యులేటింగ్ హార్మోన్స్ అంటాము. ఇవి ఈ ఆర్గన్స్ అన్నిటినీ స్టిమ్యులేట్ చేసి ఇవి సరిగ్గా పనిచేయడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. అడ్రినల్ డిజార్డర్స్ స్టెరాయిడ్ సంబంధించి మనం ఇప్పుడే అనుకున్నాం. అంటే కొందరికి ఇప్పుడు చేసేటప్పుడు సర్జరీ చేసేటప్పుడు కొందరికి స్టెరాయిడ్స్ ఇస్తుంటారు, కొందరికి స్టెరాయిడ్స్ పడవు. ఆ స్టెరాయిడ్స్ తీసుకున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లాంటివి వస్తుంటాయి? అంటే స్టెరాయిడ్కి సంబంధిత వ్యాధులు ఏ విధంగా ఉంటాయి అసలు? స్టెరాయిడ్స్ నార్మల్గా స్టెరాయిడ్స్ని చెప్పాలంటే దాని బెనిఫిట్స్ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. నార్మల్గా కాళ్ళ నొప్పులకు జనరల్లీ ఎవరైనా సరే కాళ్ళ నొప్పులు లేదంటే ఫీవర్ ఒక 7 రోజులు 10 రోజులు తగ్గకున్నా కానీ స్టెరాయిడ్ వాడతాం. ఆ స్టెరాయిడ్ పని ఏంటంటే బాడీ ఇమ్యూనిటీని తగ్గిస్తుంది. ఈ స్టెరాయిడ్ ఇంకేంటంటే కొన్ని డిజీజెస్, అంటే ఆటో ఇమ్యూన్ డిజీజెస్ కానీ ఇట్లాంటి దాంట్లో ఏదైతే బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ ఎక్కువ పనిచేస్తుందో దాన్ని తగ్గించడానికి స్టెరాయిడ్స్ వాడతాం. ఇవన్నీ బెనిఫిట్స్. దీనికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఇవి వాడడం వల్ల మన బాడీలో ఉన్న ఇది నార్మల్గా ఇమ్యూనిటీ లాంటివి అవన్నీ తగ్గి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడము, ఇది కొంతమందిలో డయాబెటీస్ రావడము, కొంతమందిలో పిల్లల్లో వాడితే షార్ట్ స్ట్రెచర్, పిల్లలు ఎక్కువ పెరగకపోవడము, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. జనరల్గా లేడీస్లో నాకు సంబంధించి గ్యాలెక్టోరియా అని మీ ఎండోక్రైనాలజిస్ట్లో ఈ లాంగ్వేజ్ డెలివరీ ఆఫ్టర్ వాళ్ళకి మిల్క్ దానికి సంబంధించి ఉంటాయి. బట్
బిఫోర్ మ్యారేజ్ అట్లాంటి వాళ్ళకి ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు అసలు ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, ఆ ప్రాబ్లంకి సంబంధించి మీరు ట్రీట్మెంట్ ఏ విధంగా చేస్తారు? నార్మల్గా గెలక్టూరియా అన్నది ఇది నార్మల్గా డెలివరీ తర్వాత నార్మల్గా బ్రెస్ట్ నుంచి మిల్క్ రావడం దాన్ని అది యాక్చువల్లీ నార్మల్ ఫినామినన్. అట్లా కాకుండా డెలివరీ కాకుండా ప్రెగ్నెన్సీ లేకుండా ఎవరికైతే మిల్క్ వస్తాయో దీని బ్రెస్ట్ నుంచి దాన్ని వాళ్ళని గెలక్టూరిక్ అంటాము. ఆ పేషెంట్స్ నార్మల్గా ఎందుకు వస్తాయంటే ప్రోలాక్టిన్ అన్న హార్మోన్ పిట్యూటరీ నుంచి రిలీజ్ అవుతుంది. అది యాక్చువల్లీ మిల్క్ సెక్రీషన్కి చాలా అవసరం. సో అది ఆ టైంలో ప్రెగ్నెన్సీ కాకుండా లేదంటే డెలివరీ అయిన ఇమీడియట్లీ కాకుండా ఆ టైంలో రేజ్ అయితే మనకి ఇవన్నీ గెలక్టూరియా లాంటివి వస్తాయి. అది నార్మల్గా పిట్యూటరీ ట్యూమర్ లాగా మనకి ప్రోలాక్టిన్ ఎక్కువ సెక్రీట్ అవుతుంది, దానివల్ల మనకి ఎక్కువ ఇప్పుడు గెలక్టూరియా ఆఫ్టర్ డెలివరీ కూడా మిల్క్ సంబంధించి అంటే ఓవర్ఫ్లో కాకుండా నార్మల్గా దాన్ని కంట్రోల్ చేయడానికి సంబంధించి అంటే మనకి ఎంత ప్రాబ్లం ఉంటుందో అంతవరకు మాత్రమే ఎంత అవసరం ఉంటుంది అట్లా దానికి సంబంధించి ఏదైనా ట్రీట్మెంట్ ఉంటుంది, అలా చేయడం వల్ల టోటల్గా డిసప్పేర్ అయ్యే అవకాశం ఉంటుందా? నార్మల్గా డెలివరీ చాలా మంది ఆ ప్రాబ్లంతో చాలా మంది ఫేస్ చేస్తుంటారు, చాలా మంది బాధపడుతూ ఉంటారు, దానివల్ల ఫీవర్ రావడం, చాలా ఇబ్బందులు పడడం ఇట్లాంటివి ఉంటాయి. నార్మల్గా డెలివరీ తర్వాత ప్రొలాక్టిన్ ఎక్కువ పెరగడం వల్ల ఈ మిల్క్ సెక్రీషన్ జరుగుతూ ఉంటుంది. ఆ మిల్క్ సెక్రీషన్ని మనం అవాయిడ్ చేయము, ఎందుకంటే అది న్యాచురల్ ఫినామినన్. ఎందుకంటే బ్రెస్ట్ మిల్క్ ఇస్తేనే బేబీకి గ్రోత్ ఉంటుంది. సో అది 1 year అట్లీస్ట్ 1 to 2 years మనం ఏమి దాన్ని ఆపడానికి ట్రై చేయం. నార్మల్గా ఒకసారి స్టిమ్యులేషన్ అంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఆపేస్తే నార్మల్లీ జనరల్లీ ఆగిపోతుంది నెక్స్ట్ 1 or 2 monthsలో. లేదంటే రిలీజ్ అయ్యి హెవీ ఫీడింగ్ అవ్వడం వల్ల కూడా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుందా? హెవీ ఫీడింగ్ ఏమి ఉండదు. అంటే ఇది కొంచెం మంది ఏంటంటే ఎక్కువసార్లు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వరు, అట్లా ఇవ్వకపోతే గడ్డల్లాగా ఫామ్ అవ్వడం అట్లాంటివి జరుగుతాయి. దాన్ని మనం ఎట్లా అవాయిడ్ చేస్తాం, పారాసిటమాల్ వేసుకోవడం, ఇంకా ఫ్రీక్వెంట్గా మనం బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తే అవన్నీ కరిగిపోతాయి. కొందరికి నార్మల్గా అసలు అయిపోయింది డెలివరీ అయిపోయిన తర్వాత కూడా బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ కావాలి, బట్ ఫీడింగ్ మిల్క్ అనేది రాదు, దానికి అసలు ప్రాబ్లం ఏంటి? చాలా మంది ఆ విషయంలో కూడా చాలా మంది బాధపడుతుంటారు. జనరల్లీ మనకు ప్రోలాక్టిన్ బాడీ నుంచి సెక్రీట్ అవ్వాలంటే, పిట్యూటరీ నుంచి సెక్రీట్ అవ్వాలంటే దాని బెస్ట్ స్టిమ్యులస్ సక్కింగ్. అంటే బేబీ సక్ చేస్తేనే దానంత బెస్ట్ స్టిమ్యులస్ ఇంకేది ఉండదు. సో బేబీ సక్ చేస్తేనే ఆ ప్రోలాక్టిన్ అన్నది రిలీజ్ అవుతుంది. లేదంటే కొన్ని అబ్నార్మల్ సిచ్యువేషన్లో అంటే పిట్యూటరీ గ్లాండ్ డ్యామేజ్ అయితే అట్లాంటి సిచ్యువేషన్లో రాకపోవచ్చు, కానీ అది చాలా రేర్ కాజెస్. అంటే వేలో ఒక్కరికి అట్లాంటి ప్రాబ్లమ్స్ పిట్యూటరీ గ్లాండ్ ఒకవేళ డ్యామేజ్ అయితే దాని ఫంక్షనింగ్ దెబ్బతింటే అసలు బాడీ పైన ఏ విధంగా ఎఫెక్ట్ ఉంటుంది? బాడీ పైన జనరలీ పిట్యూటరీ గ్లాండ్ ఇప్పుడు చెప్పిన ఈ గ్లాండ్స్ అన్నీ ఏవి సరిగ్గా పనిచేయవు. ఇవి పనిచేయకపోవడం వల్ల పేషెంట్ షాక్లో వెళ్ళిపోయి చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం మందికి ప్రెగ్నెన్సీ తర్వాత నార్మల్గా హెమరేజ్ ఉన్నా, పిట్యూటరీ హెమరేజ్ ఉన్నా కానీ వాళ్ళ దాంట్లో మిల్క్ రాకపోవడం కానీ ఇట్లాంటి లక్షణాలు. ఇప్పుడు ఎండోక్రాలజిస్ట్ ట్రీట్మెంట్లో టోటల్గా మనకున్న గ్లాండ్స్ మొత్తం ఫంక్షనింగ్ కరెక్ట్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి టెస్ట్లు ఏమైనా ఉన్నాయా? అంటే ప్రతి ఆర్గన్కి దాని స్పెసిఫిక్ టెస్ట్ ఉంటాయి. దాని లక్షణాలని బట్టి ఆ టెస్ట్లు చేయాలా లేదా చూసుకొని ఆ టెస్ట్లను చేసి దాన్ని బట్టి మనం అంటే జనరల్గా మీరు చెకప్ చేసినప్పుడు అలాంటి టెస్ట్లు ఏమైనా చేయమని రిఫర్ చేస్తుంటారా? సూపర్ స్పెషాలిటీ దాంట్లో మాత్రమే జస్ట్ ఇవన్నిటిని పరిగణలోకి తీసుకుంటారు? జనరలీ డయాబెటీస్, థైరాయిడ్ కాక మిగతా ఆర్గన్ టెస్ట్ అంటే మిగతా హార్మోనల్ టెస్ట్ ఇండికేటెడ్ ఉంటేనే చేస్తాము. లేదంటే జనరల్లీ థైరాయిడ్ ఇంకా ఇది థైరాయిడ్ TSH, T3, T4 కానీ లేదంటే ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ HbA1c కానీ ఇవి రెగ్యులర్గా ఏ పేషెంట్లో అయినా చేస్తాము. అవి యాక్చువల్లీ రొటీన్గా రికమెండెడ్. ఎందుకంటే దానికి లక్షణాలు ఎన్నో ఉంటాయి. అంటే స్పెసిఫిక్ లక్షణాలు ఏమి ఉండవు, దానికి ఎన్నో లక్షణాలు ఉంటాయి. కానీ మిగతా హార్మోన్స్కి మాత్రం దాని స్పెసిఫిక్ లక్షణాలు ఉంటాయి, దాన్ని బట్టే మనం ఇండికేట్ చేస్తాం. ఈ ఎండోక్రోనాలజిస్ట్కి సంబంధించి లేటెస్ట్గా మీరు టోటల్గా ఎన్ని గ్లాండ్స్ను దీనికి సంబంధించి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు? ఆ గ్లాండ్ ఫంక్షనింగ్కి సంబంధించి అసలు టోటల్గా ఈ ఎండోక్రోనాలజిస్ట్ ఎన్ని గ్లాండ్స్కి వస్తుంది? ఎండోక్రైనాలజీ అనేది చాలా గ్లాండ్స్ వస్తాయి. మామూలుగా థైరాయిడ్ కానివ్వండి, ప్యాంక్రియాస్లో ఎండోక్రైన్ ప్యాంక్రియాస్, దాని తర్వాత అడ్రినల్ గ్లాండ్స్, అడిపోస్ టిష్యూ, మన కొవ్వు కూడా ఎండోక్రైన్ ఆర్గానే. సో అది చేస్తాము. మళ్ళీ కాల్షియము, బోన్స్, ఆ అబ్నార్మాలిటీస్ కూడా ఎండోక్రైనాలజీ కిందే వస్తాయి. గోనాడ్స్ అంటే మన సెక్షువల్ ఫంక్షన్ కానివ్వండి, ఇన్ఫర్టిలిటీ కానివ్వండి, ఇవన్నీ దీంట్లోనే వస్తాయి ఎండోక్రైనాలజీ.
టోటల్ గా ఈ అన్ని గ్లాండ్స్ సంబంధించి ఫంక్షనింగ్ కరెక్ట్ ఉందా అన్ని ప్రతిదీ దీంట్లోనే తెలుసు. ఇవి కాకుండా ఇంకా ఇతర హార్మోన్ల లోపాలు, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అంటే మనం అనుకున్న టెస్టోస్టెరాన్ కావచ్చు, ప్రొజెస్టెరాన్ కావచ్చు, లేడీస్ లో టెస్టోస్టెరాన్, బాయ్స్ లోకి వచ్చే ప్రొజెస్టెరాన్, ఇంకా డిఫరెంట్ మనకి రిలీజ్ చేసే ఎంజైమ్స్ కావచ్చు, హార్మోన్స్ కావచ్చు, డిఫెక్ట్ ఏదైనా ఉండి, అది కాకుండా అదర్ హార్మోన్స్ ఏదైనా డిఫెక్ట్ ఉండి అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. దీనికి సంబంధించి విటమిన్ డికి సంబంధించి కూడా చాలా మంది డిఫెక్ట్ ఫేస్ చేస్తూ ఉంటారు. నార్మల్గా వైటమిన్ డి ఇది మనకు సన్లైట్ నుంచి వస్తుంది. అంటే సన్లైట్ నుంచి యూవీ రేస్ మన స్కిన్ మీద పడితే స్కిన్లో ఉన్న కొలెస్ట్రాల్ అది వైటమిన్ డికి సింథసిస్ అవుతాయి. అది జనరల్ ఫినామినన్. అది కూడా పర్టికులర్ యూవీ రేస్ మాత్రమే దాన్ని సింథసైజ్ చేసే లక్షణం ఉంటుంది. ఆ పర్టికులర్ యూవీ రేస్ నార్మల్గా 11 నుంచి 2 o'clock PM మధ్యలోనే ఉంటుంది. అంటే నార్మల్గా మనకు ఇంతకుముందు చెప్పినట్టు మనకు ఎర్లీ మార్నింగ్ కూర్చుంటే వైటమిన్ డి ఎక్కువ రావడం అట్లాంటివి వింటూ ఉంటాం, కానీ అది కరెక్ట్ కాదు. నార్మల్గా 11 నుంచి 2 PM మధ్యలో ఉండే లైట్ నుంచి వచ్చే యూవీ రేస్ 10 వరకు యూవీ రేస్ కి సంబంధించి అది యాక్చువల్లీ మిత్. మామూలుగా అయితే 11 నుంచి 2 మధ్యలో వచ్చే యూవీ రేసే ఎక్కువ అంటే ఆ టైంలో సన్ రైజ్ సింథసిస్ చెయ్యవు అని కావు, చేస్తుంది కానీ ఇంత మోతాదులో చేయకపోవచ్చు. ఎంతైతే వైటమిన్ డి అవసరమో అంత చేయకపోవచ్చు. టోటల్గా వచ్చి ఎండోక్రైన్కి సంబంధించి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనే దానికి స్పెషల్ టాపిక్ అనమాట. దీనికి సంబంధించి హార్మోన్ ఇన్బ్యాలెన్స్గా ఉన్నప్పుడు మాత్రం చాలామంది యంగ్స్టర్స్ కావచ్చు, ఓల్డ్ కావచ్చు, చాలామంది జనరల్గా ఈ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది యంగ్స్టర్స్లోనే ఉంటుంది. అటు లేడీస్ కావచ్చు, ఇటు బాయ్స్ కావచ్చు. అంటే యంగ్స్టర్స్లోనే ఉంటుంది అన్నది అపోహ. అంటే యంగ్స్టర్స్లో ఉండేది ఓన్లీ సెక్షువల్ మేజర్ అంటే మేజర్ సెక్షువల్ అవాంఛిత రోమాలు కావచ్చు, సెక్సువల్ డిజాస్టర్స్ కావచ్చు, అవి బాగా ఇవన్నీ యంగ్స్టర్సే కదా, అవి బాగా బయటపడతాయి ఆ టైంలో. నార్మల్గా జనరల్లీ ఓల్డ్ ఏజ్లో కూడా ఈ ఆస్టియోపోరోసిస్, ఈ బోన్ ప్రాబ్లం కానివ్వండి, ఇది లేదంటే థైరాయిడ్ కంతులు కానివ్వండి, లేదంటే ఇంకేమైనా అబ్నార్మల్ పిట్యూటరీ ట్యూమర్స్ కానివ్వండి, ఇవన్నీ నార్మల్గా దీంట్లోనే ఎల్డర్లీలోనే మనం చూస్తాం, ఓల్డ్ ఏజ్లోనే చూస్తాం. ఇంకా పిల్లల్లో హైట్ పెరగకపోవడము, దాంతో రికెట్స్, దాంతో కాల్షియం అబ్నార్మాలిటీస్, థైరాయిడ్ అబ్నార్మాలిటీస్, ఏది మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే ఎక్కువ అంటే మీసాలు గడ్డాలు రాకపోవడము, ఇది తొందరగా పెద్ద మనిషి కాకపోవడం, ఇట్లాంటి లక్షణాలన్నీ నార్మల్గా పిల్లల్లో చూస్తూ ఉంటాం మనం. ఇంకా ఈ ఎండోక్రాలజిస్ట్లో ఇంకా వచ్చే టాపిక్స్ ఏంటి? జనరల్లీ హార్మోన్స్ అన్నది మెటబాలిక్ దీన్ని మెయింటైన్ చేయడం బాడీలో. అంటే ఏ హార్మోను ఎంత లెవెల్లో ఉండాలి ఏంటి అన్నది మనం ఒక మోతాదులోనే ఉండేలాగా చూస్తూ ఉంటాం మనం. జనరల్గా ఇక్కడ సిద్దిపేటలో మీరు ఫేస్ చేసిన అంటే డిఫరెంట్ టైప్స్, అంటే మీరు ఇప్పుడు ఎండోక్రైన్కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు డిఫరెంట్గా? జనరల్గా మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఎక్కువ శాతం డయాబెటీస్, థైరాయిడ్ చూస్తూ ఉంటాము. ఇక్కడ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అంటే అడ్వాన్స్డ్ ఇన్వెస్టిగేషన్స్ కానివ్వండి, నార్మల్గా న్యూక్లియర్ స్కాన్స్ చేయడం కానీ, లేదంటే హై రెజల్యూషన్ అల్ట్రాసౌండ్ స్కాన్స్ చేయడం కానీ, అవన్నీ కొంచెం ఇక్కడ డిఫికల్టీ ఉంటాయి. ఇవన్నీ మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి చేసుకోవాల్సి ఉంటాయి. అట్లాంటి దగ్గర డిఫికల్టీ ఉంటాయి. అదర్వైజ్ మిగతా కొన్ని డ్రగ్స్ కానివ్వండి, ఏదైనా లేటెస్ట్గా వచ్చిన డ్రగ్స్ మళ్ళీ హైదరాబాద్లోనే దొరుకుతాయి, లేదంటే అక్కడ నుంచి ఇక్కడికి తెప్పించుకోవాల్సి ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి మొత్తం ఈ డిపార్ట్మెంట్లో? ఈ నార్మల్ జనరల్గా మన డయాబెటీస్, థైరాయిడ్ 90% మంది పేషెంట్లో ఎండోక్రైనాలజీ వచ్చే ఓపీలో నార్మల్ 90-95% డయాబెటీస్, థైరాయిడ్ ఉంటూ ఉంటాయి. ఈ డయాబెటీస్ అన్నది ఇంతకుముందు చెప్పినట్టు 3 రకాలు, టైప్ 1, టైప్ 2, టైప్ 3. దీంట్లో మన డ్రగ్స్ కంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ డైట్ ఇంకా ఫిజికల్ యాక్టివిటీ మీద చూపిస్తూ ఉండాలి. నార్మల్గా 50% ఆఫ్ ద షుగర్ కంట్రోల్ కావడానికి ఈ డైట్, లైఫ్ స్టైల్ పాటిస్తే సరిపోతుంది. ఇంకో 50% మనం వాడే డ్రగ్స్ కానివ్వండి, ఇన్సులిన్ కానివ్వండి, అవి ఉపయోగపడుతూ ఉంటాయి. రైట్, చూసారు కదా మొత్తం మీద ఎండోక్రాలజిస్ట్ ఇది డిఫరెంట్ టాపిక్. మనకు వచ్చి దీంట్లో కూడా టోటల్గా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కావచ్చు, లేకపోతే గ్లాండ్స్ ఫంక్షనింగ్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఈ డిపార్ట్మెంట్ కిందికి వస్తుంది. ఎవరైనా సరే మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా కూడా సిద్దిపేటలో సునంద హాస్పిటల్, ఎస్ఎస్ఆర్ మెడికల్లో ఎవ్రీ సండే, ఫస్ట్ సండే అండ్ థర్డ్ సండే సార్ విజిట్ చేస్తూ ఉంటారు. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా
హాస్పిటల్ని విజిట్ అయ్యి సార్కి సంబంధించి ట్రీట్మెంట్ చేయించుకోండి. ఇది వాటి ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.